హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటా. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బ్రహ్మ ముహూర్త టైంకి లేచాను. మీన్స్ ఏంటంటే 4 o'clockకి లేచాను అనమాట. 4 o'clock నుంచి నా స్టడీ వ్లాగ్ స్టార్ట్ అనమాట. సో 4కి లేచి 20 minutes బ్రేక్ తీసుకొని 4:20 నుంచి స్టార్ట్ చేస్తున్నాను నా ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది అందరిది? డైలీ టార్గెట్స్ ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో ద టార్గెట్స్. ట్రై టు ఫినిష్ దెమ్. ఎందుకంటే బయట చాలా కాంపిటీషన్ ఉంది. మనం డైలీ చదివితేనే క్రాక్ చేయగలుగుతాం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈరోజు వ్లాగ్లో పాలిటీ రివిజన్ అండ్ సొసైటీ రివిజన్ చేయబోతున్నా. అండ్ తెలంగాణ హిస్టరీ కూడా చూసుకోవాలి. సో 4 hours కంటిన్యూ చదివాక బ్రేక్ తీసుకుంటా. అండ్ 8 నుంచి 9 వరకు 1 hour బ్రేక్. ఫ్రెష్ అప్ అండ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక 9 o'clockకి మళ్ళీ స్టార్ట్ చేస్తా. అండ్ 3 hours స్లాట్ అనమాట. 9 to 12, 12 to 1 బ్రేక్. ఆఫ్టర్ దట్ నేను ప్రోమోడోరో టెక్నిక్ యూజ్ చేస్తా బోర్ కొడితే. అండ్ అది ఫాలో అవుతా. 15 minutes బ్రేక్ అనమాట. అండ్ అస్సలు చదవబుద్ధి కాకపోతే పీవైక్యూస్ ఉన్నాయి, మనకి చాలా విధాలుగా చదవచ్చు. సో అలా చదవండి. ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది మనకి బయట. ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, జాబ్ కొట్టాలంటే అందరికంటే ఒక స్టెప్ ముందే ఉండాలి మనం. బయట ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తుర్రు. సో భయపడకండి. స్టార్టర్స్ ఏం చేయండి అంటే మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ అర్థం చేసుకొని చదవడానికి ట్రై చేయండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి మనకి, యూట్యూబ్లో పెట్టాను, అవన్నీ చూడండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అవి చదవండి. స్టార్టర్స్ మిడిల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే రివిజన్ చేయండి. బాగా రివిజన్ చేసి మల్టిపుల్ పీవైక్యూస్ చేయండి. ఆల్రెడీ 2-3 years ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయండి అంటే రివిజన్ చేయండి, బాగా రివిజన్ చేయండి. టెస్ట్ సిరీస్ రాయండి, పీవైక్యూస్ చేయండి. అట్లా స్టార్టర్స్ అయినా, బిగినర్స్ అయినా, మిడిల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, 2-3 years ప్రిపేర్ అయిన వాళ్ళు ఇలా చేయండి. ఎందుకంటే ఎంతో కొంత మన 100% మనం ఇవ్వాలి కదా. ఇస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అసలు టెన్షన్ తీసుకోకండి. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఆస్పిరెంట్స్ చాలా మెంటల్ ప్రెషర్ తీసుకుంటారు. అస్సలు తీసుకోకండి. ఎందుకంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్, మనకి డిస్టర్బ్ అవ్వద్ది. సో అస్సలు మెంటల్ హెల్త్ తీసుకోకండి. చాలా స్ట్రాంగ్గా ఉండండి. మీరు చదివినంత వరకు కాన్ఫిడెంట్గా ఉండండి. కాన్ఫిడెంట్గా ఉండి ఎగ్జామ్ రాయండి. క్లియర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ మీరు డైలీ టార్గెట్స్ పెట్టుకోండి. డైలీ టైం టేబుల్ చేసుకోండి. అవి మ్యాక్సిమం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి కంప్లీట్ కాకపోతే నెక్స్ట్ డే ఎక్కువ అవర్స్ పెట్టుకొని ఆ ముందు డే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రివిజన్ మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే రివిజన్ చేయకపోతే గుర్తుండదు అస్సలు. అండ్ పీవైక్యూస్ మస్ట్ అండ్ షుడ్. మీరు ఈజీగా ఒక 10 questions చేయగలుగుతారు ఎగ్జామ్ హాల్లో ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే. సో అసలు డిమోటివేట్ అవ్వకండి. అంతే అండి. థ్యాంక్ యూ ఆల్.